ఈ ఎంఎస్‌పి నిర్ణయం చేసే యంత్రాంగము 1965లో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ప్రైసెస్ అంటారు. సీఏపీ అనేవాళ్ళు. ఈ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ప్రైసెస్‌నే 1995 నుంచి సీఏసీపీ అంటున్నాం. కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సీఏసీపీ. ఇందులో ఒక చైర్మన్, ఒక నలుగురు మెంబర్స్ దీంట్లో ఉంటారు. ఈ వ్యవసాయ మార్కెటింగ్ మీద, అగ్రో ఎకానమీ మీద, రైతు సమస్యల మీద అవగాహన ఉన్న ఒక ఎక్స్పర్ట్ని చైర్మన్గా నియామకం చేస్తారు. అందులో ఇద్దరు సభ్యులు రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి, రైతుల కోసం పనిచేసే వాళ్ళ నుంచి ఇద్దరిని సభ్యులుగా వేస్తారు. ఇంకొక ఇద్దరు సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారు. ఈ ఐదుగురు కలిసి ప్రతి సంవత్సరము పంట వేయటానికంటే ముందే ఆ పలానా పంటకి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలో ఒక సవివరమైన అధ్యయనం నిర్వహిస్తారు. ఆ అధ్యయన నివేదిక ఆధారంగా పంటలకి ఎంఎస్పిని నిర్ణయం చేసుకుంటూ ఆ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది.